అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం వెండి వెలుగులు తగ్గుతున్నాయి. మామూలు ఒడిదుడుకులకు భిన్నంగా ధరలు భారీగా పతనం అవడం కొనుగోలుదారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. బంగారం మళ్లీ ₹1,00,000 పడిపోతుందన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అలాగే వెండి విలువ అసలు ఎంత ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బంగారం వెండిపై పెట్టుబడులు గాల్లో దీపంలా మారింది. వచ్చేవన్నీ మంచి ముహూర్తాలు కావడంతో గోల్డ్ కొనుక్కోవచ్చా లేదా అన్న సందిగ్ధంలో వినియోగదారులు ఉన్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో డిస్కస్ చేద్దాం. జనరల్ గా రేట్స్ భారీగా తగ్గాయంటే కింద చాలా కామెంట్స్ వస్తాయి. ఎంత తగ్గిపోయిందని అలా చెప్తున్నారు, ఈ మీడియా వాళ్ళు ఎక్కువ చేసి చెప్తారు అని చెప్తారు. యాక్చువల్ గా మార్కెట్ లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా అనలిస్ట్లే దీనిపై మాట్లాడతారు. మేం మాట్లాడట్లేదు. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు, అలాగే శ్రీరామ్ చంద్రమూర్తి గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్. వీళ్ళిద్దరూ కూడా మార్కెట్ లో ఎక్స్పర్ట్స్, సీనియర్ ఉన్నారు. వాళ్ళతోనే డైరెక్ట్ గా అడిగి తెలుసుకుందాం. నమస్తే జీవి సత్యనారాయణ గారు, నమస్తే శ్రీరామ్ చంద్రమూర్తి గారు. డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో ప్రపంచంలో ఏమవుతున్నా అవన్నీ మాకు అనవసరం. ముందు సిల్వర్ గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయంటే మా ఆడవాళ్ళకి చాలా 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 సంతోషం. అయితే అసలు ఈ రేట్స్ ఎంత వరకు తగ్గుతాయి అనేది మేము క్లియర్ గా తెలుసుకోవాలి, టెక్నికల్ గా చెప్పాలి. నమస్తే సత్యనారాయణ గారు, ముందుగా మీ దగ్గరికి వస్తున్నాను. నమస్తే. సో ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది గోల్డ్ రేట్స్ సిల్వర్ రేట్స్ తగ్గిపోతుంటే. యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సిల్వర్ 4 lakhs కి రీచ్ అయ్యి ఇంత తగ్గుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ ఇంత షార్ట్ పీరియడ్ లో. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతోంది? ఓకే, ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయింది కొంచెం. 4,25,000 ఆల్ టైమ్ హైకి పోయిన గురువారం ఏదైతే జరిగిందో అక్కడి నుంచి కంటిన్యూగా నిన్న కూడా 18% లోయర్ సర్క్యూట్ అవడం జరిగింది. ఈ రోజు కూడా 18% లోయర్ సర్క్యూట్ జరిగింది. ఇప్పుడు రికవరీ అవుతుంది, ప్లస్ లోకి వచ్చింది. 2,32,917 ఇవాళ లో, అంటే 18% లోయర్ సర్క్యూట్. ఇప్పుడు వచ్చి 2,57,000 లైవ్ అనమాట. అంటే 2,32, 2,57, అంటే 25,000 లో నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రికవరీ స్టార్ట్ అయింది. అంటే ఆల్రెడీ 4% ప్లస్ లోకి వెళ్ళిపోయింది సిల్వర్. ఇప్పుడు అంటే బాటమ్ కి వచ్చిన తర్వాత ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంది అనమాట. ఈ సపోర్ట్ తీసుకోవడానికి, బాటమ్ రావడానికి చాలా రీజన్లు ఉన్నాయి. ఒకటి ఏంటిది అంటే సిఎంఈలో, అంటే చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ కామెక్స్ అంటారు, అక్కడ మార్జిన్ విపరీతంగా పెంచడం జరిగింది. దాంతో ఉదయం గ్యాప్ డౌన్ ఏదైతే అయిందో అందరి కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. ఏది సిల్వర్ గానీ గోల్డ్ గానీ బయింగ్ లో ఉన్న వాళ్ళు. నిన్న పడింది, ఈ రోజు పడింది, అక్కడ స్క్వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మార్జిన్లు పెంచారో, ఎవరైతే పొజిషన్స్ ఉన్నారో బయింగ్ లో వాళ్ళ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చేసినప్పుడు క్లోజ్ అయిపోయింది. సెల్లింగ్ లో అంతకు ముందు జరిగిన లాస్ట్ వీక్ సెల్లింగ్ లో ఉన్నాయి కూడా షార్ట్ ఫాల్ అవ్వటం, అంటే కంటిన్యూ పెరుగుతూ ఉన్నప్పుడు షార్ట్ ఫాల్ అయిపోవటం, మార్జిన్ షార్ట్ ఫాల్ అవటం, వాళ్ళ ఎన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి లాస్ట్ థర్స్డే వరకు. ఇక థర్స్డే నుంచి ఫ్రైడే ఈ రోజుకి, నిన్నటికి ఈ రోజుకి ఈ విధంగా ఫాల్ అయిపోయినాయి. ఏది బయింగ్ లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఎవరు కూడా లేరు. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోవడం జరిగింది. మెయిన్ దీన్ని ఏమంటారంటే, బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి రీజన్ ఏమిటి అంటే, ఏదైతే అంటే మన అమెరికాలో ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫెడరల్ రిజర్వ్ ఎవరైతే చైర్మన్ ఉన్నాడో పావెల్ గారు, ఆయన వెళ్ళిపోతాడు. అంటే మే 26కి ఆయన పదవి విరమణ ఉంది అనమాట. ఈ పదవి విరమణ కంటే ముందు ఇప్పుడు ఏం చేసిండు ఆయన, వేరే అతన్ని, అంటే ఏం పేరు అంటే అతని పేరు ఫెడరల్ రిజర్వ్ కేవిన్ వర్ష్ అనమాట. కేవిన్ వర్ష్ అని అతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది, అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కేవిన్ వర్ష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ అంటే అంతకుముందు నుంచే ఈ ఫైనాన్షియల్ ఫీల్డ్ లో అన్నమాట. అయితే ఆయన ఎవరు అంటే ట్రంప్ యొక్క ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు అనమాట. ఆయనకు అంతకుముందు నుంచి ఉన్నది కాబట్టి ఆయనని సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడు జాయిన్ అవ్వాలి? మేలో జాయిన్ అవ్వాలి. ఇంకా 4 నెలలు టైం ఉంది. కానీ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్, ఈ మెటల్స్ మీద బాగా ఫాలో అవటం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఆల్ టైమ్ హైక్ పోయింది. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంది, ఎక్స్పైరీ డేట్ లో ఒకటి రావడం జరిగింది. దాంతో
ఎక్స్పైరీ డేట్లు అనుకోండి, ఎప్పుడైతే ఫాల్ అవడం మొదలు పెట్టిందో చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ మార్జిన్స్ పెంచడం జరిగింది. ఈ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ కామెక్స్ లో మార్జిన్ పెంచేటప్పటికి మన ఎంసీఎక్స్ వాళ్ళు కూడా మార్జిన్ పెంచడం జరిగింది. ఆ మార్జిన్ ఏదైతే పెంచిండ్రో ఎర్లీ మార్నింగే, అంటే అసలు జనరల్ గా ఏంటంటే శని ఆదివారం మార్కెట్ సెలవు ఉంటాయి. అటువంటిది నిన్న బడ్జెట్ ఉంది కాబట్టి నిన్న మన మార్కెట్లతో పాటు మన కమోడిటీస్ మార్కెట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఏం జరిగింది అక్కడ, శనివారం ఆదివారం వరల్డ్ మార్కెట్లు ఇంటర్నేషనల్ మార్కెట్లు సెలవు, మంది ఓపెన్ చేసేటప్పటికి శుక్రవారం రాత్రి మన మార్కెట్లు క్లోజ్ అయింది 11:55కి. కానీ తెల్లవారుజామున 2:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లు క్లోజ్ అవుతాయి. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఫాల్ నిన్న ఉదయం మంది ఫాల్ చేసారు, మళ్ళీ రాత్రి కూడా ఫాల్ అయింది అక్కడ. ఈ ఫాల్ ఏదైతే ఉందో అంటే మనకి తెల్లవారుజామున 4:30కు ఓపెన్ అవుతుంది. ఆ ఫాల్ అంటే ఉదయం 9 గంటల వరకు అదేమైంది, మళ్ళీ ఉదయం 9 గంటలకి గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయింది. మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చినాయి, అన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే షార్ట్ ఫాల్ వచ్చి మార్జిన్ క్లోజ్ అయిందో ఇప్పుడు ఆ రికవరీ మొదలు పెట్టారు అనమాట. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, కొంచెం చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హై ఆల్రెడీ 2,86,000 హైకి వెళ్ళి 2,32,000 అంటే లోయర్ సర్క్యూట్ 2,86,000 2,33,000 అంటే 53,000 సుమారుగా 100-200 అటు ఇటుగా 53,000 మైనస్ లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది 2,33,000 నుంచి 2,56,000 అంటే 23,000 రికవరీ అవడం జరిగింది. అయితే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అంటే వీళ్ళందరికీ కూడా షార్ట్ ఫాల్ అయిపోయినాక మార్జిన్లు షార్ట్ ఫాల్ అయిపోతే స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఇక ఎవరు ఉండరు అనమాట. ఇక అప్పుడు చిన్నగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ కానీ ఎవరైతే మార్జిన్స్ అలానే కంటిన్యూ చేస్తారో అనుకోండి వాళ్ళు ఓకే. జనరల్ గా జరిగేది ఏంటిది, ఈటీఎఫ్లు డిజిటల్ ఈటీఎఫ్లు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది, ఇవాళ ఉదయం కూడా లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయినాయి. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైతే మార్జిన్లు అంటే ఎందుకు ఇంకా పడుతుందనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అయ్యడానికి తీసుకోలేదు. అంటే తర్వాతకు వచ్చే రికవరీ అయినాక వాళ్ళు ఇక ఎంతో అంత లాస్లే అని చెప్పేసి బయటపడ్డారు. హైదరాబాద్ మార్కెట్ లో అసలు మనం అమ్ముతాం అంటే కొనేవాళ్లే లేరన్నారు. కొనేవాళ్ళు ఒకవేళ కొనాలని మనం అమ్ముతామని అన్నా వాళ్ళు ఏం చేశారు, ఇంకా డిస్కౌంట్ అడగడం జరిగింది. ఇక ఇంకా తక్కువ అడిగేటప్పుడు రెండు ఉంటుంది, ప్రీమియం డిస్కౌంట్. ప్రీమియం అంటే అక్టోబర్ 20వ తారీఖు నాడు జ్యువెలరీ షాపుల ముందు క్యూలు కట్టి కొనుక్కున్న రోజుల్లో ప్రీమియం తోటి, అంటే ఉన్న రేటుకి అమ్మము, ఇంకా ఎక్స్ట్రా రేటుకి అమ్ముతాం, అది కూడా డెలివరీ ఇయ్యము, 2-3 రోజుల తర్వాత డెలివరీ ఇస్తాము, ముందుగా పైసలు కట్టండి అని తీసుకున్న రోజులు అది ప్రీమియం. ఇప్పుడేంటిది, నిన్న ఇవాళ 2 రోజుల నుంచి డిస్కౌంట్. మనం అమ్మడానికి పోతే షాప్ కి డిస్కౌంట్ అంటే ఉన్న ధర ఉన్నది, తక్కువ ధర నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఇంకా తక్కువ ధరకు అడిగిండు. ఎంత తక్కువ ధరకి, రేపు తక్కువ ధరకి అడగడం అయింది. అయితే వాళ్ళు అమ్మకపోవటం, మళ్ళీ ఇప్పుడు కొంచెం చిన్నగా రికవరీ అవుతుంది. 18% నుంచి ఇప్పుడు 9.84% అంటే నియర్లీ 8% రికవరీ అవడం జరిగింది సిల్వర్. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా స్టార్ట్ అయింది ఏది బౌన్స్ బ్యాక్ అంటాం. బౌన్స్ బ్యాక్ అంటే బాటమ్ కి వచ్చినాక సపోర్ట్ తీసుకోవటం. ఎప్పుడైనా కానీ ఏ కమోడిటీ కూడా జీరోలు కావు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ జీరోలు కావు. అంటే ధర పెరిగినప్పుడు ఎవరైతే తక్కువలో కొనుక్కున్నారో వాళ్ళు అమ్మేస్తారు, అంటే దాని ప్రాఫిట్ బుకింగ్ అంటాం. ఎప్పుడైతే బాటమ్ కి వచ్చిందో మళ్ళీ వాళ్లే కొనుక్కోవటం మొదలు పెడతారు. అంతే తప్ప ఈ పడిపోయింది అంటే ఎంతవరకు పడుతుంది, పడి మళ్ళీ ఏమైతుంది, ఎక్కడో ఒక దగ్గర బాటమ్ కి వచ్చినాక మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. అయితే ఈ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో అంటే మన కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో ఏం జరుగుతుంది అంటే మార్జిన్ తోటే బిజినెస్ జరుగుతుంది. డెలివరీస్ ఉండవు. డెలివరీస్ ఉన్నాయంటే అదంతా లెంతీ ప్రాసెస్, అందుకని డెలివరీస్ ఎవరు తీసుకోరు, మార్జిన్ కడతారు, కొనుక్కుంటారు, సత్యనారాయణ గారు అంటే మీరు చెప్పినట్టు మార్పు కారణం అంటే కెల్విన్ వార్ష్ యుఎస్ ఫెడరల్ గవర్నర్ గా మార్పు కారణం అనుకోవచ్చా దీని రేట్స్ లో ఈ డిక్రీజ్ అవ్వడం అనేది? అది మెయిన్ రీజన్. దాన్ని వంగబెట్టుకొని పడేస్తారు అనేది నా సూచన, నా అభిప్రాయం. ఎందుకంటే అతను ఇప్పుడు కాదు, ఇంకా 4 నెలలు ఉంది ఏది ఆయన చేయడానికి. మళ్ళీ సెనెట్ లో ఆయన అప్రూవల్ చేయాలి. ఇప్పుడు ఉట్టినే ట్రంప్ అన్నాడు అఫీషియల్ గా, మళ్ళీ సెనెట్ లో అప్రూవల్ చేసినాక ఆయనకి ఎంత అవుతుంది ఏమవుతుంది అనేది ఒక రీజన్. మెయిన్ ఇంకొక రీజన్ ఏంటిదంటే డాలర్ స్ట్రాంగ్ అవడం ఒకటి. కూడా అంటే 1983 తర్వాత ఒక్క రోజులో ఇంత ఫాల్ అవడం ఇదే రోజు అనమాట. అంటే డాలర్ స్ట్రాంగ్ అయితే ఎందుకు గోల్డ్ రేట్స్ పడిపోతాయి అంటారు? అంటే డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళది. ఎకానమీ స్ట్రాంగ్ అయినప్పుడు గ్రోత్ పెరుగుతుంది, అందుకని షేర్ మార్కెట్ పాజిటివ్ కి వెళ్తుంది. ఎప్పుడైతే షేర్ మార్కెట్ పాజిటివ్ కి వెళ్తుందో గోల్డ్ సిల్వర్ నెగిటివ్ కి వెళ్తుంది అనమాట, సింపుల్ గా. అందుకని
ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ కు గోల్డ్ మార్కెట్ కు రివర్స్ అన్నమాట, బులియన్ మార్కెట్. అంటే గోల్డ్ మన మార్కెట్లు బాగుంటే షేర్ మార్కెట్ డౌన్, గోల్డ్ సిల్వర్ డౌన్ ఉంటది. ఓకే. మనది డౌన్ ఉంటే అది పెరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక్క రోజులోనే 1983 తర్వాత ఒక్క రోజులో ఇంత ఫాల్ అవ్వటం, నిన్న 18% లోయర్ సర్క్యూట్, ఈ రోజు 18% లోయర్ సర్క్యూట్. ఈటీఎఫ్లు అయితే నో బయర్లు. అంటే ఎప్పుడు కూడా చరిత్రలో జరిగింది అనమాట. ఏది? ఈ ఒక్క రోజు. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఇవాళ ఒక డేటా కూడా రావడం జరిగింది, పిపిఐ డేటా అంటారు, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అది మంత్లీ 0.5% పెరగడం అదొక రీజన్. తర్వాత డాలర్ స్ట్రాంగ్ అవడం ఒక రీజన్. తర్వాత ఈ ఏదైతే అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాల్ అవడం ఒకటి. తర్వాత ఇరాన్ పై అమెరికా కనుక దాడి చేస్తే చర్చలకు రావడం అన్నమాట. అయితే ఇరాన్ నుంచి ఎవరైతే క్రూడ్ ఆయిల్ జరుగుతుందో అది చిక్కొద్దు అని చెప్పేసి ఆయన అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. ఇరాన్ వాళ్ళు కూడా మేము కూడా రెడీగానే ఉన్నాం తిప్పికొట్టడానికని వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర చర్చలకు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మన దేశం ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ మీరు ఇరాన్ దగ్గర కొనొద్దు, వెనిజులా దగ్గర కొనమని చెప్పేసి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో అంటే కొన్నవాళ్ళు ఫాలే, అంటే కొన్నవాళ్ళు ఏమైతుందంటే పెరుగుతుంది కదా అని అమ్మరు, సిల్వర్ అంతే గోల్డ్ అంతే. కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఇంకా పెరుగుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఫుల్ అయిపోవడం మొదలు పెడితే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఈ సెల్లింగ్ ప్రెషర్ కి ఏమైతుంది, నో బయ్యర్ అంటే కొనేవాడు లేదు. ఎప్పుడు షేర్ మార్కెట్ లోనే అనేది ఏది నో బయ్యర్లు నో సెల్లర్లు. అటువంటిది ఈసారి రివర్స్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ షేర్ మార్కెట్ డౌన్ అవటం మొదలు పెట్టిందో, రియల్ ఎస్టేట్ ఫాల్ అవటం మొదలు పెట్టిందో, రియల్ ఎస్టేట్ లో ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ లో ఫండ్స్ కానీ అన్ని డైవర్ట్ అయిపోవడం జరిగింది. ఈ డైవర్షన్ అంతా ఏది జరిగింది, గోల్డ్ సిల్వర్ కి వెళ్ళటం జరిగింది. విలేజెస్ లో కూడా డిస్ట్రిక్ట్లలో కూడా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి బ్యాంకులలో ఆ పైసలు తెచ్చి మళ్ళీ సిల్వర్ కొనటం, గోల్డ్ కొనటం, మళ్ళీ పెరుగుతుంది కదా ఇంకా జమ చేయటం. చివరికి ఇప్పుడు ఏంటిది, ఆ గోల్డ్ లోన్లు వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు వీళ్ళు కొనుక్కున్న తర్వాత అమ్మాలి అంటే తక్కువ అయిపోతుంది. అంటే కొనుక్కున్న వాళ్ళు లాసు, కొందామని అనుకున్న వాళ్ళు వెయిట్ చేస్తారు, ఎందుకు ఇంకా తగ్గుతుంది కదా అని ఇప్పుడు కొనక్కర్లేదులే అనుకుంటారు. ఇంకొకటి ఏంటిది, ఎప్పుడైనా కానీ అంటే వెయిట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇంకొకటి 2 రోజులు వెయిట్ చేయడం బెటర్ ఏమో అనేది నా సూచన. ఎందుకోసం అంటే ఎక్స్పైరీ డేట్ ఉంది, ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఎక్కడి వరకు వాడడం వస్తుంది, ఎక్కడి వరకు వస్తుంది అనేది కొంచెం గమనించాలి. అది కూడా ఒక వెబ్సైట్.com అని, ఆ వెబ్సైట్ లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ ఉంటుంది, అక్కడ కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. అక్కడ కనుక క్లిక్ చేస్తే సిల్వర్ గోల్డ్ అన్ని వస్తుంది. ఇప్పుడు సిల్వర్ అయితే 4% ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. గోల్డ్ కూడా ఒక్క నిమిషం, గోల్డ్ మాత్రం ఫ్లాట్ వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం అయితే మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇవన్నీ మన వర్షన్ 11:55 మన క్లోజ్ అవుతుంది మన మార్కెట్లు, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు క్లోజ్ కావు, అవి 2:30 క్లోజ్ అవుతాయి. మళ్ళీ తెల్లవారుజామున అంటే మన టైమింగ్స్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం తెల్లవారుజామున 4:30 ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఉదయం పూట మన మార్కెట్లు 11:55 నుంచి తెల్లవారి ఉదయం 9 లోపల జరిగేటటువంటి వ్యవహారాలు లావాదేవీలు దాన్ని బట్టి రేపు ఉదయం గ్యాప్ అప్పా గ్యాప్ డౌనా న్యూట్రల్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ పెంచి అంటగట్టే ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తగ్గింది కొంచెం రికవర్ అవుతుందని బయింగ్ లోకి వచ్చింది అనుకోండి, ఒకసారి మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఓకే సత్యనారాయణ గారు, ఒకసారి శ్రీరామచంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మా టైటిలే గోల్డ్ లక్షకి వెళ్తుందా లేదా అని. సో ఈ టైటిల్ గురించి డెఫినెట్ గా చూస్తారు, జనాలు తిట్టుకోకుండా చాలా కామన్ లాంగ్వేజ్ లో వెళ్తుందా లేదా. ఎగ్జాక్ట్లీ ఇవాళ గోల్డ్ మీద ఎంత % రేట్ తగ్గింది, సిల్వర్ మీద ఎంత తగ్గింది, మేము కొనుక్కోవచ్చా లేదా చెప్పండి. యాక్చువల్ గా గోల్డ్ మొన్నటిదాకా ఏమైందంటే ఇంటర్నేషనల్ గా చూసుకుంటే $5,500 వెళ్ళింది. యాక్చువల్ గా ఇది $2,000 నుంచి స్టార్ట్ అయింది బౌన్స్ అవటం. నాన్ స్టాప్ గా $5,500 కంటిన్యూ వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ రిట్రేస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే $4,700 వచ్చింది. మీరు అన్నట్టు ఇది ₹1,00,000 అవుతుందా అంటే అయ్యే పరిస్థితి చాలా చాలా తక్కువ ఉంది. యాక్చువల్ గా 1,30,000 ఇవాళ ఉన్న రేట్
పెరిగి వాళ్ళ M6 1,30,000 వచ్చింది. ఇంటర్నేషనల్ కూడా 4,500 ఆ రేంజ్ లో రైట్ గా ఆగాలి ఫస్ట్. ఎందుకంటే ఫిబొనాకీ లెవెల్ టెక్నికల్ గా ఏంటంటే పారామీటర్స్ చెప్పుకుంటే ఇది కొంచెం రేట్ ఈ రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే 1,30,000 అనేది బేస్ రేట్ అనమాట ఇంటర్నేషనల్ గా కూడా. సో మనకు ఆ రేంజ్ లో ఆగుతుంది. అయితే ఏంటంటే ఇమ్మీడియట్ గా పెరుగుతుందా అంటే ఇమ్మీడియట్ గా ఏమీ పెరగదు, ఇక్కడిక్కడే కొంచెం ఆగుతుంది. ఇప్పుడు ఏంటంటే మార్జిన్స్ పెరగటం, అలాగే అందరు ఎవరైతే వీక్ ట్రేడర్స్ ఉంటారో, అంటే వీక్ ట్రేడర్స్ ఎవరైతే మధ్యలో బార్గెన్ హంటర్స్ అంటాం, వీళ్ళు ఏమిటంటే ఈ రేట్ కొంచెం పెరిగితే కొందాం తగ్గుదాం అనే షార్ట్ టర్మ్ ట్రేడర్స్, వీళ్ళందరూ కూడా లాస్ అయిపోయారు 2 days లో. కాబట్టి వీళ్ళు మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి అంటే ఇట్ టేక్స్ టైం. కాబట్టి ఒరిజినల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఒరిజినల్ ట్రేడర్స్, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తుంటారు రైట్ ఎంట్రీ కోసం. సో అందుకని గోల్డ్ ఏంటంటే 1,30,000 నుంచి 1,00,000 మాక్సిమం 25,000 30,000 దగ్గర ఛాన్సెస్ ఉంది. సిల్వర్ తీసుకుంటే ఇది కూడా 4,45,000 దాకా వెళ్ళి ఇప్పుడు ప్రెసెంట్ 2,30,000 వాళ్ళ రీసెంట్ లో వచ్చింది. ఇప్పుడు ఈవెన్ ఇవాళ పుల్ బ్యాక్ జరిగినా మళ్ళీ కరెక్షన్ వచ్చి 2,20,000 2,00,000 వరకు కూడా టచ్ చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ 2,50,000 ఆ రేంజ్ లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మీకు. అంటే ఇక్కడ రేట్స్ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా దీని తర్వాత? ప్రెసెంట్ అయితే స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గోల్డ్ సిల్వర్ లో ప్రెసెంట్ ఈ రష్యా అధ్యక్షుడు కూడా జెలెన్స్కీ గారితో చర్చలు కొనసాగిద్దాము, ట్రైలేటరల్ చర్చలు, అవి మనకి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి మనం యుద్ధాన్ని క్లోజ్ చేద్దాము అని అంటాం కూడా మేజర్ గా ఫ్రైడే నైట్ జరిగిన ఎడిషనల్ యాక్టివిటీ. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే యుద్ధం ఒకసారి రష్యా ఉక్రెయిన్ వార్ తగ్గింది అంటే అది ఒక ఫస్ట్ ట్రిగర్ అనమాట. మార్కెట్స్ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవడానికి ఫస్ట్ ట్రిగర్ అది. దాంతో మార్జిన్స్ పెరగటం, తర్వాత ట్రేడర్స్ ఎగ్జిట్ అయిపోవటం, ఇవన్నీ కూడా వరుసగా వస్తాయి అనమాట. సో అంత ఓవరాల్ గా పెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ ఇఫోరియా అంటాం దీన్ని, ఆ ఇఫోరియా అయితే ఇప్పుడు అంతా తగ్గిపోయింది. సో ఇప్పుడు అందరూ కూడా ఇక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ చేశారు. ఇప్పుడు కొత్తగా చేయడానికి ఆ సెగ్మెంట్ లోనే ఇక యాక్టివిటీ ఉండదు. సో కొంతకాలం ఇది ఇలా అవుతుంది అనమాట, ఇక్కడిక్కడే రన్ అవుతుంది. సో మీరందరూ లేడీస్ అందరూ హ్యాపీ కొనుక్కునే వాళ్ళందరూ ఇక్కడ గోల్డ్ కొనుక్కోవచ్చు. సో ఈ రేట్ లోనే కొనుక్కోమంటారు అంటే మాకు ఇంకా ఆశ ఇంకా తగ్గుతుందేమో అని. మీరు ఎలా ఉన్నారంటే 1,80,000 వస్తేనేమో 2,00,000 అవుతుందా అని అంటారు, 4,00,000 వస్తే సిల్వర్ అంటే 3,00,000 కూడా వెళ్తుందని వచ్చాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఎమోషనల్ పీపుల్ మనం. ఇప్పుడు ఏమైనా మనకి ఇంకా ఫ్రీగా కూడా వస్తుందా అనుకుంటాం. సో ఫ్రీగా ఇచ్చిన 1 kg కూడా లేదులేండి, సౌత్ పీపుల్ కి కొంచెం గోల్డ్ అంటే ఎమోషనే అనుకోవచ్చు. చాలా అవసరాలు తీరుస్తుంది కష్ట సమయంలో. గోల్డ్ లోన్స్ కి వెళ్తూ ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అవునండి, యాక్చువల్ గా గోల్డ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే మీకు ఫైనాన్షియల్ పాయింట్ లో చెప్పాలంటే కొంచెం డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కొనేటప్పుడే మీరు మీ ప్రీ అమౌంట్ కొనుక్కోండి. మీరు సార్ చెప్పినట్టు అప్పులు చేసి దీని మీద ట్రేడ్ చేసేద్దాం, రాత్రి లక్షలు సంపాదిద్దాం అన్ని అందరూ మునిగిపోయారు. సో మళ్ళీ కొత్తగా మీరు అంటే ఫ్యూచర్ లో మళ్ళీ కొనగలమో లేదో అని టెన్షన్. అందుకు ఇప్పుడు అప్పు చేసి టెన్షన్ అవసరం లేదు మేడం. ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఇప్పుడు మీరేమన్నా మేమన్నా ఎంత కొంటాం గోల్డ్, మనకు ఒక అవసరానికి మించి అవసరం లేదు. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కొనుక్కోవాలి. అది ఏ రేట్ అని ఇప్పుడు మ్యారేజ్ ఉంది, అది ఏ రేట్ అన్నా కొనాల్సిందే. దానికి కూడా ఒక లిమిట్ ఉంటది, ఎంత కొనాలి అంత కొంటాం. కాబట్టి మనకి ఏంటంటే గోల్డ్ కొంటాం కానీ ఓవర్ గా వెళ్ళిపోము, అలానే అండర్ గా వెళ్ళాం ఏదన్నా ఉన్నప్పుడు. సో మనము అంటే యాక్చువల్ గా చెప్పాలంటే మీ ఇన్కమ్ లో 20% 25% అసెట్ గోల్డ్ కొండాలి. ఇప్పుడు టోటల్ గా 100% ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే ఇప్పుడు సిల్వర్ అయితే, ఇప్పుడు గోల్డ్ అయితే జనరల్ గా అంత కొనం, కానీ సిల్వర్ ఎలా అంటే ఈవెన్ గిఫ్ట్స్ కి కూడా సిల్వర్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. కానీ ఎలా సిచ్యువేషన్ అయిపోయిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సిల్వర్ మరీ టూ మచ్ గా పెరిగింది. ఏంటి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? మెయిన్ ఇప్పటిదాకా ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువైపోయింది. కార్లు కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ బ్యాటరీస్, సోలార్ హీటర్స్, అదే సోలార్ ప్యానల్స్, వీటన్నిటిలోకి ఈ సిల్వర్ వచ్చేసింది. అలాగే యుఫోరియా ఒక రకమైన వేవ్ వచ్చేసింది అనమాట. బట్ పెరిగేది ఎప్పుడు కూడా ఇంత నాన్ స్టాప్ గా తక్కువ టైంలో ఎప్పుడైనా పెరిగిందంటే అది కంపల్సరీ ఫాలో అవుతుంది. డీసెంట్ హైక్ రావాలి అంటే ఒక 2-3 నెలల్లోనే అంత ప్రొడక్షన్ లేదు, స్లోగా రావాలి. ఆ స్లోగా అంటే స్టాక్
మార్కెట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అదే ముందు సెన్స్ చేస్తూ ఉంటది అనమాట ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆ యుఫోరియా అంతా వచ్చేసింది. ఇప్పుడు అంతా తగ్గి ఇప్పుడు మామూలుగా నార్మల్ గా పెరుగుతాయి కానీ అబ్నార్మల్ గా వెళ్ళకూడదు. కన్సిస్టెంట్ గా గ్రో అవ్వాలి. జస్ట్ లైక్ అలా గ్రో అయితేనే మార్కెట్ లో అక్కడ డిమాండ్ సప్లై ఉంది. అయితే సిల్వర్ లో ఇంకో ప్రాబ్లం ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఒక 3 కంపెనీస్ సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ షట్ డౌన్ అయినాయి. దానివల్ల డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోయింది. అదేమైందంటే ఇప్పుడు నెక్స్ట్ 3 months లో అవి ప్రొడక్షన్ కి వస్తున్నాయనే విషయం కూడా మార్కెట్ లోకి అనౌన్స్మెంట్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ 2 months తర్వాత ఏంటంటే అంత డిమాండ్ ఉంది, అంత సప్లై ఉంటుంది. కాబట్టి రేటు బార్గెనింగ్ పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి సిల్వర్ కూడా కమోడిటీలో నార్మల్ గా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యా సత్యనారాయణ గారు, మీరు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఏం చెప్తారు? మాకు అడ్వైస్ గోల్డ్ కొనుక్కోమంటారా, సిల్వర్ అన్ని కొంచెం కొనుక్కొని దాచిపెట్టుకోమంటారా? ఏంటి మీ అడ్వైస్? వెయిట్ చేయడం బెటర్ అనేది ఒకటి. నెంబర్ 2, అవసరం అయితే కొనుక్కోవచ్చు అనేది. అది కూడా ఎస్ఐపీలు అంటే మంత్లీ కానీ ఫోర్ట్ నైట్లీ కానీ ఎవరైతే ఫిజికల్ గా 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి అవి కొనుక్కోవచ్చు. డిజిటల్ గా కొనుక్కోవచ్చు, ఎస్ఐపీల ద్వారా కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్ల ద్వారా కొనుక్కోవచ్చు. ఏదున్నా కానీ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికీ ఏం కాదు. అంతే తప్ప ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఫాల్ లో దొరికిపోయినరో అంటే కొనలేదని మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఫండ్స్ ఉంటాయి. మళ్ళీ బాటమ్ కు రాగానే మళ్ళీ వాళ్ళందరూ ఎంటర్ అవుతారు. అంటే కొత్త వాళ్ళు వస్తారు మళ్ళీ మార్కెట్ లోకి. ఈ పాత వాళ్ళు ఎప్పుడైతే లాస్ అయినరో వాళ్ళు వెనక్కి పోతారు. వాళ్ళు ఇప్పటి వరకు షేర్ మార్కెట్ మీదే ఉండేది ఒక అపోహ, ఏమని అది జూదం, వ్యసనం, రేస్ కోర్సు, ప్యాకాట, షేర్ మార్కెట్ అంతా మోసం, చీటింగ్, ఫ్రాడ్, స్కామ్లు అనేది ఒక్క షేర్ మార్కెట్ మీద అపోహలు ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా విలేజెస్, డిస్టిక్ లో కూడా ఈ షేర్ మార్కెట్ అంటే చాలా చాలా దూరంగా ఉంటారు. ఒక్క గోల్డ్ సిల్వర్ అనగానే ఎవరు దూరంగా ఉండరు. అది ఎప్పుడు ఎవరికి ఏం కాదు, ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్, అవసరానికి ఉంటుంది అని చెప్పేసి అందరూ ఈ మధ్య కాలంలో విపరీతంగా ఈ విలేజెస్, డిస్టిక్లల్లా గోల్డ్ లోన్ తీసుకోవటం, అంటే ఉన్న ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టడం, అవసరమైన అంటే ఏ విధంగా లోన్స్ వస్తే ఆ విధంగా తీసుకొని మొత్తం సిల్వర్ బార్లు, గోల్డ్ ఇవి కొనడం జరిగింది. అయితే వాళ్ళు కొన్నవి నాకు తెలిసి అయితే మా ఊళ్ళో చాలా మంది కొనుక్కోవడం జరిగింది. కాకపోతే అవి అన్ని 1,50,000 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళకి లాభమే, నష్టమైతే లేదు. కాకపోతే ఏంటంటే ఇంత హైలోకి పోయింది, మనం అమ్మలేకపోయినవే అనేది ఒక ఉంటుంది. మళ్ళీ వెయిట్ చేస్తే వాళ్ళకైతే నష్టం లేదు. కాబట్టి ఎవరైతే కొత్తగా ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే అంటే డిసెంబర్ లో మామూలుగానే ఉంది, $4,000 ఉన్నటువంటి గోల్డ్ ఒక్కసారిగా $50,627 పోయింది. మళ్ళీ 2 రోజుల్లోనే మామూలు ఫాల్ కాలే ఈ గోల్డ్. ఉదాహరణకి 50,625 నుంచి 44,24 వచ్చింది. అంటే $1,200 ఒక్క 2 రోజుల్లోనే ఫాల్ అయింది. అంటే $1,200 అంటే ఒక డాలర్ కి 32-33 రూపాయలు తగ్గుద్ది. ఏది మన గోల్డ్ రేటు. అంటే $1,200 అంటే సుమారు 30,000 నుంచి 40,000 2 రోజుల్లో గోల్డ్ ఫాల్ అయింది. అయితే ఇది ఎంతవరకు ఫాల్ అవుతుంది, ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఇక కొంచెం వెయిట్ చేయాలి. అంత రేట్లు అనేది ఇప్పట్లో కనపడవు. కాకపోతే 2026 డిసెంబర్ 31 వరకు అంతకుముందు గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఏమన్నారంటే 5,000 టార్గెట్ ఇచ్చారు. ఏది డాలర్లు. ఒక జనవరిలోనే $5,000 రాగానే 5,500 టార్గెట్ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ 5,500 మళ్ళీ వెమ్మటే 5,620 కానీ 6,000 ఇచ్చారు వాళ్ళు టార్గెట్. ఎప్పటికీ డిసెంబర్ 31, 2026కి. అంటే ఒక్కసారిగా 50,626కి పోయింది. 6,000 సంవత్సరానికి రావాల్సింది ఒకసారి 4400కి వచ్చేసింది. అంటే మళ్ళీ ఎంత ఫాస్ట్ గా పెరిగిందో అంత ఫాస్ట్ గా 2 రోజుల్లోనే 5,600 నుంచి 4,400 అంటే $1,200 అంటే 2 days లో అన్నమాట ఫాల్ అవటం. అంటే మళ్ళీ ఇంత ఫాస్ట్ గా పెరగడం అనేది అంత కనపడట్లేదు. కాకపోతే ఎవరైతే కొత్తగా మళ్ళీ ఎంటర్ అవుతారో వెయిట్ చేసి చిన్న చిన్న క్వాంటిటీలతో కొనుక్కుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ వడ్డీలు, ప్రావిడెంట్ ఫండ్లు ఎవరికో వడ్డీకి ఇచ్చే బంధం దానికంటే అయితే మాత్రం ఎక్కువ వస్తుంది. ఈ విషయంలో మాత్రం ఓకే. అంతే తప్ప ప్యానిక్ అయిపోయి, టెంప్ట్ అయిపోయి, పెరిగిపోయిందని మిస్ అయిపోయి ఈ మధ్య కాలంలో ఈ జనవరిలోనే విపరీతంగా పెరుగుతున్నా ఇంకా పెరుగుతుంది అని పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా క్రెడిట్ కార్డుల మీద ఎలిజిబిలిటీ ఉంటే అంత తీసుకొని ఇప్పుడు కట్టిర్రు. ఇప్పుడు వాళ్ళందరికీ పేయింగ్ కెపాసిటీ అని ఉంటే ఓకే. పేయింగ్ కెపాసిటీ లేదనుకోండి ఇప్పుడు ఇంకా మనం ఇంకేమేమి వార్తలు వినాల్సి వస్తుందో ఇంకా రాబోయే రోజుల్లో. ఎందుకోసం అంటే అంతకుముందు నుంచి స్కామ్లు, భూములు జరిగినప్పుడు షేర్ మార్కెట్ లో చాలా చాలా విని ఉన్నాం బ్యాడ్ న్యూస్. మళ్ళీ ఇప్పుడు గోల్డ్, సిల్వర్ వీటి మీద బ్యాడ్ న్యూస్ వింటాం. మీరే మళ్ళీ ఎప్పుడో ఇంకా 10 రోజుల్లో తేలిపోద్ది. ఎందుకోసం అంటే ఇప్పటికి అన్ని అకౌంట్లలో షార్ట్ ఫాల్ అయిపోవడం, డెఫిసిట్ లోకి వెళ్ళిపోవడం. అంటే ఒక 1 week లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అంటారా రేట్స్ విషయంలో?
రావాలి ఇప్పుడు, ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోతే ఆటోమేటిక్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ జీరోలు అయిపోతాయి, మళ్ళీ ఫ్రెష్ ఓపెన్ ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ అయింది, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, కొత్తగా ఫండ్స్ మళ్ళీ పెడతారు. కాకపోతే ఏంటంటే స్లోగా పెరుగుతుంది తప్ప ఇంత ఫాస్ట్ గా పెరిగే అవకాశాలు తక్కువ, ఎందుకంటే జీరోలు అయ్యే క్వశ్చన్లు ఉండవు. గోల్డ్ సిల్వర్ బాటము టాపు బాటంకి వచ్చింది మళ్ళీ పెరుగుతుంది, టాప్ వచ్చింది అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటారు, అంటే ఏంది, బాగా పైకి వెళ్ళినప్పుడు తక్కువలో కొన్న వాళ్ళు అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ బాటంకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే బాటంకి వచ్చిందో మళ్ళీ హైలో అమ్మేసి కాబట్టి మళ్ళీ లోలో వాళ్ళే కొంటారు. ఇదంతా ఒక సైకిల్ అంతే తప్ప ఇక పడిపోతుంది అంటే జీరోలు అవటానా లేకపోతే ఇంకా చీప్ వస్తుందా అని వెయిట్ చేయడం బదులు ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో ఎప్పుడు తగ్గితే అప్పుడు కొంచెం మీరు పికప్ చేసుకోవడం బెటర్. అంటే ఎంత మంది దలుచుకుంటారో దాన్ని బట్టి. అయితే సొంత పైసలు ఉండి చేస్తే ఓకే, లేదు ఈఎంఐలు కానీ ఇంకేదైనా మనకి ఎలిజిబిలిటీ ఉండి కొంతవరకు మనం పే చేయగలము అనుకున్నంత వరకు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే వెయిట్ చేయడం బెటర్. కొంచెం అనేది ఈటీఎఫ్లు ఉన్నాయి, మన డిజిటల్ అంటే ఇప్పుడు ఏమైతుందంటే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి, 1 గ్రామ్ అట్లా తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఆన్లైన్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు, అవి చేసుకోవచ్చు. సిస్టమ్ ద్వారా కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే మార్జిన్ కట్టి ఎక్స్చేంజ్ లో కూడా కొనుక్కోవచ్చు. కానీ మార్జిన్ తోటి ఉన్నాయి. మళ్ళీ ఏమైతుందంటే ఒకవేళ షార్ట్ ఫాల్ వస్తే ఆ మార్జిన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు జరిగిందల్లా అదే, కొన్న వాళ్ళందరికీ కూడా మార్జిన్ తోటి కొనడం జరిగింది. ఫుల్ పేమెంట్లు ఉండవు కాబట్టి ఆ మార్జిన్ అన్ని షార్ట్ ఫాల్ అవటం, సిస్టమ్ కట్ ఆఫ్ చేయటం, దాంతో ఇక అసలు పైసలు పోయినాయి, లాభం పైసలు పోయినాయి. అంటే పెరిగిందని అనుకున్నాయి ఏవైతే పోయిన గురువారం వరకు మళ్ళీ అవన్నీ ఇక టైం తీసుకుంటాం. ఓకే, యా శ్రీరామ్ చంద్ర గారు, అంటే సిల్వర్ చాలా అంటే డౌన్ అయింది కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో అర్థం కాలేదు నా కామన్ పీపుల్ కి. ఈ ఫాల్ అనేది ఇంకా ఇట్లనే ఉంటుందా, లేకపోతే ఇది కూడా కొంచెం స్టేబుల్ అయినట్టే అంటారా సిల్వర్ విషయంలో? సిల్వర్ విషయంలో ఏంటంటే అండి కొంచెం స్టేబుల్ అయినట్టే. ఇక్కడ 2,20,000 ఆ రేంజ్ కి ఇక నార్మల్ అవుతుంది. యాక్చువల్ గా 1 lakh దగ్గరలో ఉండేది కదా, సో ఇంకా అంతవరకు వెళ్ళే ఛాన్సే లేదేమో కదా. ప్రెసెంట్ లేదండి, 2 lakh వచ్చే దగ్గర అక్కడ ఆగచ్చు. సో 2,20,000 2 lakh ఆ రేంజ్ లో ఆగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇంత యాక్చువల్ ఇది కొంచెం ఒరిజినల్ డిమాండ్ ఉంది దీనికి, కాబట్టి కన్జంప్షన్ ఇదంతా ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఆగుతాయి. ఎందుకంటే సిల్వర్ అయితే ఇప్పుడు 2 lakh ఆ రేంజ్ వరకు ఆగే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి రేంజ్ లో ఉంటుంది 2,50,000. ఇమీడియట్ గా 3 lakhs 4 lakhs అనేది ఇమీడియట్ గా రాకపోవచ్చు, కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు. సో మొత్తానికి చూసాం కదా మన స్టాక్ మార్కెట్ అనలిస్టులు చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే, హడావుడిగా ఇంత పెరిగిపోతుంది కదా అని అప్పులు తెచ్చి కొనుక్కోవడం అయితే కరెక్ట్ కాదు. బట్ మనకి వచ్చే ఇన్కమ్ లో ఒక 20 నుంచి 25% గోల్డ్ కొంటే నష్టం ఏమీ లేదు, గోల్డ్ మంచిదే. ఒక 20% వరకు డెఫినెట్ గా ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటే అది ఎవర్ గ్రీన్ గా మనకు ఒక సేవింగ్ కిందే వస్తుంది. బట్ ఏదో రేట్లు పెరిగిపోతున్నాయి కదని అప్పులు చేసి మాత్రం బంగారం కొనొద్దని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఇవాల్టి వరకు అయితే రేట్స్ నిజంగా కంపారిటివ్లీ 1 month బ్యాక్ నుంచి చూస్తే చాలా తగ్గినట్లే. నిజంగా అవసరం ఉండి మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా రైట్ టైమే కొనొచ్చు, అవసరం ఉంటే తప్పకుండా ముందుకెళ్లొచ్చు అనేది మనం చూసాం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.